హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ కార్తీక మాసం స్పెషల్ వీడియోలో పెదకాకాని ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ కథ వింటే ఎంతో పుణ్యం వస్తుంది. అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. @AllInOne Dolly ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చేసుకుని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ ఆలయ చరిత్ర తెలుసుకుందాము. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది అసలు ఈ కాకాని అనే పేరు ఎలా వచ్చింది, అక్కడ అసలు ఆ దేవుడిని మల్లేశ్వర స్వామిగా ఎందుకు పిలుస్తున్నారు, అదంతా ఇప్పుడు మనం తెలుసుకుందాము. వీడియో మొత్తం చూడండి. మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. తర్వాత వచ్చేసి పోలిపాడ్యం స్పెషల్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి ఫ్రెండ్స్. కొబ్బరి నూనె ఎలా తయారు చేయాలి అవన్నీ కూడా ఉన్నాయి, ఈజీగా చూడండి. ఇప్పుడు చరిత్రలోకి వెళ్ళిపోదాం. ఈ ఆలయం పేరు వచ్చేసి బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం. సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం మనకి గుంటూరు పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో గల పెదకాకాని గ్రామంలో వెలిసి ఉంది. ఎంతో పురాతనమైన చరిత్రాత్మకమైన ఈ శివాలయం ఆదిశంకరాచార్యుల చేత ప్రతిష్ఠింపబడి శ్రీకృష్ణదేవరాయల చేత పునఃప్రతిష్ఠింపబడింది మరియు ఎంతో పేరు పొందినటువంటి ఈ ఆలయం. ఇది పిల్లలు లేని వారికైనా సరే ఎంతో మంచిదండి. అక్కడికి వెళ్తే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఎంతో దూరం నుండి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. తర్వాత వచ్చేసి నవరాత్రులు, శివరాత్రి ఒకటేమిటి నిత్య కైలాసమే ఈ క్షేత్రం. అయితే ఇప్పుడు మనం ఇంకా ఏం తెలుసుకుందామంటే, ఇక్కడ స్వామివారిని మల్లేశ్వరుడి స్వామిగా పిలుస్తారు, ఎందుకంటే దాని వెనుక ఒక కారణం ఉంది. అదేవిధంగా కాకాని అనే పేరుకు కూడా ఒక కారణము, ఒక కథ ఉంది, చూద్దాం ఫ్రెండ్స్. అసలు స్వామివారికి ఎలా వచ్చిందంటే పేరు మల్లేశ్వర స్వామి అని, పూర్వం భరద్వాజ మహర్షి ఈ ప్రదేశాన్ని చేరుకుని ఈ స్వామివారిని దర్శించుకున్నారు. నిత్యం స్వామిని మల్లెపూలతో పూజించేవారు. అందువల్ల ఇక్కడ స్వామివారిని మల్లేశ్వరుడిగా పేరు వచ్చింది. అదేవిధంగా ఈ ప్రదేశంలోనే కాకాసురుడు అనే రాక్షసుడికి భరద్వాజ మహర్షి శాప విమోచనాన్ని కలిగించారు. అందువలనే ఆ పేరు వచ్చింది. అందుకే కాకాని అనే పేరు వచ్చింది. కాకాసురుడు అనే రాక్షసుడిని శాప విమోచనం నుంచి భరద్వాజ మహర్షి శాప విమోచనాన్ని చేశారు కాబట్టి ఈ పేరు కాకాని అని పిలువబడుతుంది. అందుకని ఈ పేరు వచ్చింది. అదేవిధంగా ఈ ఆలయం స్థల పురాణం ఏంటో చూద్దాం. భరద్వాజ మహర్షి అన్ని క్షేత్రాలను సందర్శిస్తూ ఈ క్షేత్రానికి వచ్చారు. స్వామివారిని అభిషేకిస్తున్న సమయంలో శివానుగ్రహం వల్ల యజ్ఞం చేయాలని సంకల్పం కలిగింది. అయితే చాలామంది మహర్షులను ఆహ్వానించి యజ్ఞదేవతలను ఆహుతులకు అందించే సమయంలో ఒక కాకి వచ్చి వాటిని తినసాగింది. ఆ కాకి అవి తినటం వలన అపవిత్రమవుతుందని చెప్పేసి ఆ కాకిని వధించబోయాడు ఈ భరద్వాజ మహర్షి. అంతలోకి ఆ కాకి ఏమనిందంటే మనిషి భాషలో, నేను కాకాసురుడిని, నేను బ్రహ్మదేవ వరం వల్ల ఇలా వాటిని స్వీకరించగలుగుతున్నాను. నాకు నీ యజ్ఞం సఫలం కావాలంటే ఆ యజ్ఞజలంతో నా మీద చల్లు. ఆ జలం చల్లగానే కాకి శ్వేతవర్ణంలోకి మారిపోతుంది. ఈ విధంగా ఇక్కడ మనకి ఈ పేరు అనేది కాకాని అనే పేరు కూడా వచ్చింది. ఈ ఆలయం చాలా గొప్ప ఆలయం, చాలా పురాతనమైన ఆలయం ఇది. చాలామంది భక్తులు ఇక్కడికి ఎక్కడి నుంచో వచ్చి సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయం చాలా బాగుంటుంది. శివరాత్రి సమయంలో కూడా చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో కూడా చాలా అందంగా తీర్చిదిద్దుతారు. ఈ ఆలయాన్ని సందర్శించడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే పెళ్లి కాని వారు సందర్శిస్తే తొందరగా పెళ్ళి అవుతుందని, సంతానం లేని వారు సందర్శిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ఒక విశ్వాసం ఉంది. ఇది భక్తుల యొక్క విశ్వాసం. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి చక్కగా ఆడుకోవటానికి కావాల్సిన, పిల్లలకి ఆడుకోవటానికి కావాల్సిన వస్తువులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చెట్టు కూడా ఉంది, రావి చెట్టు. అక్కడ మనం ఎవరైనా పిల్లలు లేని వారు కానీ అక్కడ ఉయ్యాల అలా కడతారు కదా, అవి కట్టినా కూడా ఇక్కడ అంతా మంచి జరుగుతుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. శ్రీకృష్ణదేవరాయలంతటి వారే ఈ గుడిని సందర్శించాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఖచ్చితంగా ఇది కార్తీక మాసంలో ఈ గుడి చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడ దీపారాధన చేయడానికి. కార్తీక పౌర్ణమికి కూడా వస్తారు. ఇక్కడ చాలా బాగుంటుంది, విశాలంగా బాగుంటుంది ఈ గుడి ఫ్రెండ్స్. ఈ చరిత్ర మీలో ఎంత బాగా
నచ్చింది కదా, ఇంకా మన ఛానల్ని బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు ముందు మన ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇంకా లాంగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. తర్వాత వచ్చేసి మన ఛానల్లో షాపింగ్ వీడియోస్ ఉన్నాయి, ఇంకా పోలిపాడ్యం స్పెషల్ వీడియోస్ కూడా ఉన్నాయి. కొబ్బరి నూనె ఎలా తయారు చేసుకోవాలో కూడా ఉంది, ఈజీగా బాగా అర్థమయ్యేలాగా వీడియో ఉంది చూడండి. ఈ విధంగా మేము ఈ గుడిని సందర్శించాము, మీరు కూడా సందర్శించండి, మంచిది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. @all in one Dolly ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకో వీడియోతో కలుద్దాం.